రండి, సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొన్ని తలంపులను మనము చూసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటాం. హెబ్రీ 1:14. వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చదువుకున్న భాగమును దేవుడు మన కొరకై దీవించునుగాక. మరొకసారి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవా, నీ వాక్యాన్ని మా దృష్టికి తీసుకొచ్చినారు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. నీ మాటలను మాకు దీవించండి, అర్థమయ్యేలాగున చేయండి. నీ రక్షణను పొందిన వారమై ఉండడానికి సహాయపడము. రక్షించబడిన వారు వారి రక్షణ మార్గంలో స్థిరుడవునట్టు చేయండి. ఇంకా ఎంతమంది అయితే రక్షణ అనుభవంలోనికి రాలేదో అట్టి వారికి రక్షణ అనుభవం మీరు దయచేయండి. మీ సన్నిధిని మాపై కుమ్మరించుమని, మీ ఆత్మీయ నడిపింపుతో మమ్మల్ని నడిపించుమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగమును ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. మనము రక్షణ స్వాస్థ్యము విషయంలో ఉదయకాలం చూస్తూ వచ్చాం. మనము రక్షణ పొందామా లేదా అన్న విషయాలు కూడా చూస్తూ వచ్చాం. ఈ సాయంకాలం వేళలో రక్షణ స్వాస్థ్యంలో ఉన్న భద్రతను మనం చూస్తాం. రక్షణ అంటేనే భద్రత, కానీ ఆ రక్షణలో రక్షణ పొందినప్పుడు రక్షించబడిన వారికి ఎంతో శ్రేష్టమైన భద్రత ఉంది. లోకంలో ఉన్న అందరికీ లేకపోవచ్చు, కానీ రక్షించబడిన వారికి భద్రత ఉంది. ఏం భద్రత తెలుసా? కీర్తన 91వ అధ్యాయం 10వ వచనం చూడండి. బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 91 వర్స్ 10, 10వ వచనం గమనించండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారను సమీపించదు. నీకు అపాయము రాదు, ఏ తెగులు కూడా నీ గుడారానికి సమీపించదు. ఈ దినములలో రకరకాల తెగులు మనం చూస్తూ ఉన్నాం. ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, జనసంఖ్య ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది ఏం చూడడం లేదు. తెగులు అన్ని ప్రాంతాల్లో ఉంది. కరోనా ప్రతి ప్రాంతంలో ఉంది. సిటీలో ఉంది, పల్లెటూరులో ఉంది. కనుక ప్రతి ఒక్క వ్యక్తికి దానికి భయపడుతున్నాడు. అయితే రక్షించబడితేనే భద్రత ఉన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. రక్షించబడకపోతే భద్రత లేదు. ఇది ఎంత గొప్ప శ్రేష్టమైన భద్రతో. ఈ భద్రత కొరకు
తెగులు ఆగిపోవాలా? ये सुरक्षा के लिए जो विपत्ति रुक जाना। చూడండి, తెగులు ఆగిపోవడానికి ఏం కావాలా? देखिए विपत्तियां रुकने के लिए क्या होना? సంఖ్యాకాండం नीति का पुस्तक 25వ అధ్యాయం 25 अध्याय 8వ వచనం 25-8 చదవండి ఎవరైనా. कोई पढ़िए। సంఖ్యాకాండం 25:8. 25-8 సంఖ్యాకాండం नीति के पुस्तक 25వ అధ్యాయం 25 अध्याय 8వ వచనం. 8 वचन। సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయెను. తెగులు నిలిచిపోయెను. और उस इस्राएली पुरुष के डेरे में जाने के बाद और वे भी भीतर गया और उस पुरुष और उस स्त्री दोनों के पेट में और बच्ची और बेदी और इस पर इस्राएल में जो मरी फैल गई थी वे थम गई। తెగులు ఆగిపోయెను. और विपत्ति रुक गया। ఎంత మంచి మాట కదా. कितने अच्छे बात है। తెగులు ఆగిపోయెను. और वहाँ पे जो मरी फैल गया रुक गई। ఈ దినంలో కూడా आज के दिन में भी తెగులు ఆగిపోవాలి. और ये जो मरी जो विपत्ति रुक जाना, తెగులు ఆగిపోవాలి. विपत्ति रुक जाना। తెగులు ఆగిపోవడానికి దేవుడు ఓ మాట అంటున్నాడు. और विपत्तियां रुकने के लिए परमेश्वर एक बात कहता है। ఇర్మియా గ్రంథం इर्मिया पुस्तक 5వ అధ్యాయం 5 अध्याय 1వ వచనం. इर्मिया 5:1 ఇర్మియా 5:1. इर्मिया 5 अध्याय యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తు చూచి తెలుసుకొనుడి, దాని రాజు వీధులలో విచారణ చేయుడి, న్యాయం జరిగించు నమ్మకముగా ఉండి యత్నించున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దాన్ని క్షమించుదును. यरूशलेम की सड़कों में इधर उधर दौड़कर देखो और उसके चौकों में ढूंढो, यदि कोई ऐसा मिल सके जो न्याय से काम करे और सच्चाई का खोज हो तो मैं उसका पाप क्षमा करूंगा। న్యాయం జరిగించుచు और न्याय करते हुए నమ్మకముగా ఉండ యత్నించున్న और जो भरोसा से जो है उनसे ఒక్కడు మీకు కనబడితే और एक व्यक्ति तुझे कोई मिले तो నేను దాన్ని క్షమించుదును. मैं उसे क्षम करूंगा। అంటే దాని అర్థం ఏంది? इसका मतलब क्या है? ఒకడు కూడా లేడు. एक भी नहीं है। అర్థమవుతుందా? समझ में आ रहा है ना? తెగులు ఆగిపోవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడండి? विपत्तियां रुकने के लिए प्रभु क्या कहता है? న్యాయము కలిగి न्याय पाकर నమ్మకముతో నడిచిన ఎడల विश्वास के साथ चला तो ఒకడు మీకు కనబడితే और कोई व्यक्ति तुम्हें मिले तो క్షమిస్తా. और मैं क्षमा करूंगा। మనల్ని అడుగుతుండు ప్రభు, प्रभु हमको पूछ रहे ఒక్కడైనా మీకు కనపడుతుండా? एक भी ऐसा व्यक्ति तुम्हें दिख रहा है क्या? ఒక్కడైనా కనబడితే एक भी व्यक्ति दिखा तो నేను తెగులు ఆపేస్తా. मैं विपत्ति रोका दूंगा। మళ్ళా దేవుడు ఏమంటుండు తర్వాత చూడండి. फिर परमेश्वर ने बाद में क्या कहता है? ఏజ్కేల్ గ్రంథం एजकेल के पुस्तक 22వ అధ్యాయం 22 अध्याय 30వ వచనం. एजकेल 22 22వ అధ్యాయం एजकेल 22 अध्याय 30వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిటపరచుటకును బద్దలైన సందులు నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. एजकेल 22:30. एजकेल 22 अध्याय 30 वचन। इर्मिया 5:1 में क्या कहा? మీకు కనబడితే ఒక్కరైనా మీకు కనపడితే ఆ దేశాన్ని స్వస్థపరుస్తా. ऐसा एक व्यक्ति अगर तुम्हें मिले तो मैं उस देश को मैं चंगा करूंगा। ఏజ్కేల్ 22:30 ఏమంటుండంటే एजकेल 22:30 में क्या कहता ఒక है? వ్యక్తి అయినా నాకు కనపడితే एक व्यक्ति अगर मुझे दिखा तो కాపాడతా. मैं बचाऊंगा। మీకు కనపడితే మీకు కనపడితే మీరు చెప్పండి, अगर तुमको दिखे तो तुम बताओ, నాకు కనపడితే నేను చెప్తా. अगर मुझे दिखे
వ్యక్తి, अच्छा व्यक्ति, నీతిమంతుడు, धार्मिकता व्यक्ति, విశ్వాసి विश्वासी లేక న్యాయంగా నడుచుకునేవాడు, या न्याय से चलने वाला దేవునికి కనపడతలే, परमेश्वर को नहीं दिख रहा, మనకు కనపడతలే. हमको भी नहीं दिख रहा। అందుకే రోమా పత్రిక 3:10 అంటాడు, रोमी 3:10 में कहता है, రోమా 3:10 रोमियो का पत्री 3:10 చదవండి. पढ़िए। నీతిమంతుడు లేడు, धार्मिक नहीं है, ఒక్కడు లేడు, एक भी नहीं है, అందరూ పాపం చేసి सारे लोग पाप करके దేవుని మహిమ నుండి దూరం అయిపోయారు. परमेश्वर की महिमा से रहित हो गया। చదవండి 3:10. रोमा 3:10। నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడునూ లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదుకువాడెవడునూ దేవుని లేడు. వెదుకువాడు లేడు. అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై అందరూ త్రోదైపోయారు, అందరూ ఏకముగా పనికి మాలిన వారైపోయారు. सब भटक गए, అందరూ పనికి మాలిన सब వారే. निकम्मे बन गए। ఒక్క మానవుడు కూడా మంచివాడు లేడు. एक व्यक्ति भी अच्छा नहीं है। నాకు కనపడతలేడు, मुझे नहीं दिख रहे, మీకు కనపడతలేదు. तुम्हें नहीं दिख रहे। ఒకవేళ కనబడేది ఉంటే ఈ దేశాన్ని ఇప్పుడే నేను స్వస్థపరుస్తా, अगर यदि दिखे तो ये देश को अभी मैं चंगा करूंगा, ప్రపంచాన్ని ఇప్పుడే స్వస్థపరుస్తా, सारे प्रपंच को मैं भी चंगा करूंगा, ఇప్పుడే నా హస్తం చాపుతా, अभी मैं अपने हाथ बढ़ाऊंगा, ఇప్పుడే ఈ యొక్క వైరస్ ని తీసేస్తా. अभी मैं वायरस को निकालूंगा। కానీ लेकिन ఒక్కలైనా నాకు కనపడతాయి. एक व्यक्ति भी मुझे नहीं मिल रहे। ఎంత విచారకరమైన స్థితి, कितने विचार करके ఎంత దుఃఖకరమైన స్థితి. कितना दुख कर का स्थिति है। అయితే अब तो మన పితరుల కాలంలో हमारे पूर्वी के दिनों में తెగుళ్ళ నుండి కాపాడబడతా వచ్చారు. विपत्तियों से बचाया गया। కొన్ని తెగుళ్ళు వచ్చినప్పుడు, कुछ विपत्ति आया तब, కొన్ని మరణాలు వచ్చినప్పుడు, कुछ मृत्यु आया तब, కొన్ని ఆపదలు వచ్చినప్పుడు कुछ धोखा आया तब, కొంతమంది మన పితరులు తప్పించుకున్నారు, कुछ पूर्वी के लोग हम लोग बच गए కాపాడబడతా వచ్చారు. और बचाया गया है। తెగుళ్ళ నుండి కాపాడబడతా వచ్చారు. विपत्तियों से बचाया गया। చూడండి, కొంతమందిని మనం చూస్తే देखिए हम कुछ लोगों को देखे तो ఎవరు తప్పించబడ్డారు, कौन बच गया, ఎవరు కాపాడబడ్డారని చూస్తే कौन बचाया गया देखे तो ఆది కాండములో ఒక ముగ్గురు వ్యక్తులు మనం చూస్తాం. उत्पत्ति के पुस्तक में 3 व्यक्तियों को हम देखते हैं। రండి, आइए, ఆది కాండం उत्पत्ति के पुस्तक 7వ అధ్యాయం 7 अध्याय మొదటి వచనం. पहला वचन। ఆది కాండం उत्पत्ति के पुस्तक 7వ అధ్యాయం 7 अध्याय మొదటి వచనం. पहला वचन। యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారి నోళ్ళలో ప్రవేశించుడి. तब यहोवा ने नूह से कहा, तू अपनी सारे घराने समेत जहाज में जा, क्योंकि मैंने इस समय में और लोगों में से केवल तुझी को अपनी और दृष्टि में धार्मिक पाया है। చెప్పిండు కదా, बता दिया। మీకు కనపడితే చెప్పండి, तुमको बात दिखे तो बताओ, నాకు కనపడినా నేను చూస్తాను. और मुझे दिखे तो मैं देखूंगा। ఇప్పుడు ఆయనకు ఎవరు కనపడ్డారట? अब उसे कौन दिखा? ఈ తరం వారందరిలో కూడా और इसको लागू నీ ఒక్కడు నీతిమంతుడు కనబడ్డావు. और तुम एक ही दृष्टि में धार्मिक पाया। ఎవరండి ఈ వ్యక్తి? कौन है ये व्यक्ति? नोवहु। नूह है। ఈ నోవహును नूह को ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, परमेश्वर कहता है, ఈ తరం వారిలో और इस वंश के लोगों, నీవే నా ఎదుట నీతిమంతుడు ఉన్నావు. और तू ही मेरे सामने धार्मिक ठहराया। నా కళ్ళ ఎదుట చూస్తున్నాను, నేను కళ్ళ ద్వారా చూస్తున్నాను मैं आंखों के द्वारा देख रहा हूँ। గనుక इसलिए నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి. और तुम अपने सारे घराने समेत जहाज में जाओ। కనుక భయంకరమైన జల ప్రళయము నుండి తప్పించబడిన కుటుంబం. भयंकर जल प्रलय से बचाया हुआ ये कुटुंब ఎట్లా परिवार తప్పించబడ్డాడు అంటే कैसे बच गया? నీతిమంతుడు అయినందుకు తప్పించబడ్డాడు. धार्मिकता व्यक्ति बन गया इसलिए बच गया। రక్షించబడిన కుటుంబం కాబట్టి తప్పించబడింది. उद्धार पाया हुआ कुटुंब परिवार इसलिए बच गया। దేవునికి భయపడేవాడు గనుక రక్షించబడ్డాడు. परमेश्वर के डरा हुआ व्यक्ति इसलिए बच गया। ఆ కాలములో उन दिनों में ఎవరు కూడా భయపడలేదట, कोई भी नहीं डरा, ఎవరు కూడా లోబడలేదట. कोई भी सुना नहीं। వర్షం వస్తుంది అని చెప్పినప్పుడు बरसात आएंगे तब बताया तो, అయ్యో మేఘాలే లేవే, और बादल तो नहीं है, వర్షమే నుంచి వస్తుంది, पानी कहाँ से आएगा? అనుమానించారట దేవుణ్ణి. परमेश्वर को शंका किया, దేవుని మాటకు లోబడలేదట, परमेश्वर को बात को नहीं सुना, దేవుని వాక్యాన్ని నమ్మలేదట, परमेश्वर वचन पर भरोसा नहीं, విశ్వాసం ఉంచలేదట. विश्वास नहीं रखा। అయితే నోవహు ఒక్కడు మాత్రం విశ్వాసం ఉంచాడు. नोह अकेला विश्वास నోవహు रखा। కుటుంబం విశ్వాసం ఉంచింది. नोह कुटुंब परिवार विश्वास నోవహు ఒక్కడు रखा। మాత్రమే ఓడను చేయడానికి ప్రయాసపడతా వచ్చాడు. नोह अकेला जहाज बनाने के लिए అందుకే कोशिश, దేవుడు నోవహుతో అన్నాడు, इसलिए कहा, నీవు నీ ఇంటి వారిలో ప్రవేశించండి. तुम तो अपने घर के పిల్లారా, समान ఎంతమంది అయితే దేవుని
విన్న మాటపై విశ్వాసం ఉంచుతారో वे लोग परमेश्वर के बात को पर जितने వారు लोग विश्वास మాత్రమే रखें రక్షించబడతారు. और केवल वही लोग उद्धार అందరూ पाएगा, రక్షించబడలేరు. सारे लोग उद्धार नहीं पाता। నేటి కాలం నీవు ఆయన మాట నమ్ముతున్నావా? आज के दिन में परमेश्वर का बात तुम मान లేక रहे ఆయన क्या? మాటను అనుమానిస్తున్నావా? उनका बात पर शंका कर रहे ఇట్లే क्या? చెప్తారు, ऐसे कहते लोग, ఇట్లే అరుస్తారు, ऐसे चिल्लाएगा। ఇట్లే వాళ్ళ పని అది కదా हाँ उनका काम हुआ ये। అనుకున్నట్లయితే ऐसा सोचे ఒక तो। దినమున జల ప్రళయం వచ్చినప్పుడు నశించిపోతావు. एक दिन जल प्रलय आएगा, उसमें नाश हो जाएगा। జల ప్రళయం మరొకసారి రాదు అని చెప్పాడు. जल प्रलय दोबारा नहीं కానీ आएगा। జల ప్రళయం లాంటి మరణకరమైన తెగులు వస్తాయి. जल प्रलय जैसे मृत्यु का जो और विपत्ति आएगा, బహుశా అదే తెగులు కావచ్చు నేటి కాలంలో సంచరిస్తున్నది. आज का दिन वही और कारण ప్రభు गुमराह అంటున్నాడు, प्रभु कहता है, ఒకడైనా నీతిమంతుడు నాకు కనబడితే, एक व्यक्ति धार्मिकता व्यक्ति दिखे तो, లేక ఒకరైనా మీకు కనబడితే, एक भी तुमको दिखे तो నేను ఆ ప్రాంతాన్ని, ఆ పట్టణాన్ని, ప్రపంచాన్ని రక్షిస్తా. मैं वो प्रांत को, प्रपंच को, नगर को मैं बचाऊंगा। నీతిమంతుడైన నోవా కనబడ్డాడు, ఆయన కుటుంబం రక్షించబడి. धार्मिकता व्यक्ति नो दिखा, वो उनका कुटुंब परिवार समेत उद्धार पाया। నీతిమంతుడైన నోవా యెహోవా మాట నమ్మాడు. धार्मिकता जो नो और परमेश्वर के बात पर దేవుని विश्वास, మాట నమ్మడములో, విశ్వాసం ఉంచడములో ఏముందండి? परमेश्वर के और नाम बात में रखना विश्वास में क्या है? ఆ రక్షణ ఉంది, उद्धार है, భద్రత ఉంది. सुरक्षा है। ఇప్పుడు ఈ కుటుంబం अब ये कुटुंब परिवार భద్రపరచబడింది, सुरक्षा में हुआ, ఓడలో దాచి పెట్టబడింది. जहाज में छिपा के रखा। అందుకే ఈ ఓడ పేరు కూడా ఏం పేరో తెలుసా? और जहाज का नाम क्या है? రక్షణ ఓడ. उद्धार का जहाज। రక్షణ ఓడ క్రీస్తు యేసే పిల్ల చేయకరండి నేడే పిలచుచున్నాడు అందరినీ. రక్షణ ఓడ లోపాలికి, రక్షణ ఓడ లోపాలికి అందరిని పిలుస్తున్నాడు. सब लोग उनको बुला रहा, ఎక్కడికి? कहाँ पे? రక్షణ ఓడ లోపలికి. उद्धार के जहाज के अंदर। ఎవరి రక్షణ ఓడ? कौन है जहाज का उद्धार? యేసు క్రీస్తు ప్రభువే. प्रभु यीशु मसीह है। ఎందరు యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకుంటారు, जितने लोग प्रभु यीशु मसीह उद्धार करता जो मान ఎందరు लेगा, యేసు క్రీస్తు ప్రభువు అని హృదయంలో అంగీకరిస్తారు, जितने लोग प्रभु यीशु मसीह उद्धार करता जो मन में विश्वास करेंगे, వారందరినీ ఆయన పిల్లలుగా ये చేసుకుంటారు. सारे लोग उनको अपने संतान बनाएगा। వారందరినీ ఆ రక్షణ ఓడలో చేర్చుకొని ये భద్రపరుస్తారు. सारे लोग उनको उद्धार जहाज में लेकर सुरक्षा रखेगा। భద్రంగా ఉండాలని కోరుతున్నావా? सुरक्षा रहना चाहता है क्या? భద్రంగా ఉండాలంటే నేడు నీ ఇల్లు రక్షణ ఓడగా మార్చబడాలి. और सुरक्षा से रहना है तो तेरे घर आज उद्धार का जहाज बनना, నీ హృదయం రక్షణ ఓడగా మార్చబడాలి. तुम्हारे मन उद्धार का जहाज बनना। రక్షణ లేకుండా నీ ఇల్లు రక్షణ ఇల్లుగా ఉండలేదు. बिना उद्धार का और उद्धार का నీ जहाज घर, హృదయంలో రక్షణ లేకుండా రక్షణ హృదయంగా ఉండలేదు. तुम्हारे मन में बिना उद्धार का जहाज रह नहीं सकता। రక్షణ ఇల్లుగా రక్షణ హృదయంగా మారాలి. उद्धार का जहाज, उद्धार मन बनना, అప్పుడే రక్షణ ఓడలో ప్రవేశించి तब उद्धार का जहाज में प्रवेश होकर భద్రంగా ఉంటావు. सुरक्षा रहेंगे। ఆశ కలిగి ఉన్నవా? आशा पाकर है क्या? నేను భద్రంగా ఉండాలా, सुरक्षा रहना, मैं మంచిగా ఉండాలా, अच्छा रहना, ఏ मैं తెగులు నాకు రావద్దు. कोई विपत्ति मुझे नहीं आना। అయితే నువ్వు చేయాల్సింది ఒక చిన్న तुम పని, करने का एक छोटा सा काम ఏమి లేదు. क्या? कुछ नहीं। దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా కనబడాలి. परमेश्वर की दृष्टि में तू धार्मिक है నీ दिखना। హృదయంలో యేసు ప్రభువును రక్షకునిగా చేర్చుకో. तुम्हारे मन में प्रभु यीशु मसीह को उद्धार करता दृष्टि दिखे। వెంటనే నీకేం కలుగుతుందో తెలుసా? तुरंत तुम्हें क्या मिलेगा? సురక్ష, భద్రత. सुरक्षा मिलेगा। యేసుక్రీస్తు ప్రభువులోనే రక్షణ ఉంది. यीशु मसीह प्रभु में उद्धार है, యేసు ప్రభువులోనే భద్రత ఉంది. यीशु मसीह में सुरक्षा है। రండి రెండవ భక్తుడు. दूसरा भक्त देखिए, ఆది కాండం उत्पत्ति के पुस्तक 18వ అధ్యాయం 18 अध्याय 22వ వచనం. 18-22। ఆది కాండం उत्पत्ति के पुस्तक 18వ అధ్యాయం 18 अध्याय 22వ వచనం. 22 वचन। ఆ మనుషులు ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. तब वे पुरुष वहां से मुड़ के सोदोम की ओर जाने लगे, पर अब्राहम यहोवा के आगे खड़ा रह गया। ఇక్కడ ఆ మనుషులు
సొదొమ వైపుకు వెళ్ళిపోయారు. तब वे मनुष्य लोग वहां पे सुदोम की ओर गया। సొదొమ గొమొర్రాల పాపము మరి గొప్పది. सुदोम और गोमोरा का पाप बहुत बड़ा है, అయినను फिर भी ఆ మనుషులు సొదొమకే వెళ్ళిపోయారు. वो मनुष्य लोग सुदोम में ही गया। అయితే అబ్రాహాం ఏం చేశాడండి? अब्राहम ने क्या किया? ఇంకా యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాడు. यहोवा सम्मुख में खड़ा रहा। అబ్రాహాం పోవాలనుకుంటే సొదొమ గొమొర్రా పోలేడా? अब्राहम जाना चाहता तो सुदोम को जा नहीं सकता था क्या? కానీ అబ్రాహాముకు సొదొమ గొమొర్రాకు పోవడానికి ఇష్టం లేదు. अब्राहम को सुदोम गोमोरा में जाने के लिए इच्छा नहीं है। సొదొమ గొమొర్రాలో ఏముంది? सुदोम गोमोरा में क्या है? పాపం ఉందని తెలుసుకున్నాడు. पाप है करके पहचान लिया। పాపం ఉందని తెలిసి కూడా పాపం దగ్గరికి పోవడానికి ఇష్టపడతావా? पाप है जानने के बाद में पाप को मैं जाने के लिए तू पसंद करता है అక్కడ क्या? పాము ఉందని తెలిసి కూడా పాము దగ్గరికి పోతావా? वहाँ पर सांप है, सांप का पास में जाता है क्या? అక్కడ మరణం ఉందని తెలిసి కూడా మరణం దగ్గరికి పోతావా? वहाँ मृत्यु है करके जानकर भी मृत्यु का पास जाएंगे क्या? ఉదాహరణకు दृष्टांत में కరోనా పాజిటివ్ పేషెంట్ అని తెలిసి కూడా ఆ పేషెంట్ పట్టుకుంటావా? कोरोना पॉजिटिव पेशेंट जानकर भी उन्हें पकड़ लेता है क्या? ఆ, ఈ వ్యక్తి కరోనా ఉందని నాకు తెలుసు, ये व्यक्ति को कोरोना है करके मुझे मालूम है, నా పక్కకు రానిస్తానా? मैं अपने बाजू में आने देता क्या? मैं ఈ వ్యక్తిని నేను చెయ్యి పట్టుకుంటానా? ये व्यक्ति का हाथ में पकड़ लेता क्या? ఇప్పుడు చెయ్యి పెడుతున్నాను అంటే ఎందుకు పెడుతున్నాను? अभी हाथ क्यों रख रहा हूँ? क्यों हाथ रख रहे? ఒక నమ్మకం ఉంది, నాకు లేదని నమ్ముతున్నాను. मैं एक विश्वास है इनको कोरोना नहीं है करके। అబ్రహాముకు తెలుసు సొదొమ గొమొర్రాలో పాపం ఉన్నదని. अब्राहम को मालूम है सुदोम गोमोरा में पाप है करके। పాపం ఉన్నప్పుడు పాపం దగ్గరికి ఎలా పోగలడు? पाप है तब जाने तो पाप को बस कैसे जाएंगे? పాపం ఉన్నదని తెలిసి కూడా ఆ మనుషులు అక్కడికే పోయారట. पाप है करके मालूम होने के बाद में वो मनुष्य लोग కానీ वहीं पे गए। అబ్రహాం మాత్రం ఎక్కడ ఉన్నాడండి? अब्राहम कहाँ पर है? సొదొమ గొమొర్రాకి పోకుండా सुदोम गोमोरा ना जाते हुए దేవుని సన్నిధిలో నిలిచి ఉండెను. परमेश्वर सम्मुख में खड़ा रह गया। దేవుని మందిరంలో ఉన్నాడు. परमेश्वर का भवन में है। లోకమంతా పాపం చేస్తా ఉన్నప్పుడు सारे दुनिया पाप करते समय ఈ पर భక్తుడు దేవుని మందిరంలో ఉన్నాడు. ये भक्त परमेश्वर का ఈ मंदिर में, భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ये भक्त मनुष्य परमेश्वर से बात कर रहे ఈ हैं। భక్తుడు దేవునితో సహవాసం ये చేస్తున్నాడు. भक्त परमेश्वर से संगति कर रहे కనుక हैं। ఈ సాయంకాలం వేళలో రెండవ భక్తుడైన అబ్రాహామును మనం చూసినట్లయితే शाम के समय में दूसरा भक्त अब्राहम को देखा तो దేవుని సన్నిధిలో నీతిమంతుడుగా కనబడతా వచ్చాడు. परमेश्वर के सम्मुख में धार्मिक से दिखा था। దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తిగా కనబడతా వచ్చాడు. परमेश्वर सम्मुख में खड़ा हुआ व्यक्ति है। ఆ కారణం ఏం దొరికింది తనకు? वो कारण से क्या मिला उसको? రక్షణ, భద్రత దొరికింది. उद्धार मिला, सुरक्षा मिला। అబ్రహాం కూడా अब्राहम को भी ఆ ప్రాంతానికి సొదొమ గొమొర్రా అనే ప్రాంతానికి పోతే सदोम गोमोरा प्रांत में गया तो భయంకరమైన भयंकर रीति का బాధనొందేవాడు, और बहुत दुख उठाता था, భయంకరమైన శ్రమనొందేవాడు. भयंकर संकट हाय उठाता था, ఆ దుష్టులతో కూడా दुष्ट लोगों से भी నష్టపోయేవాడు. नुकसान पाता था। అయితే అబ్రహాం దేవుని సన్నిధిలో నిలిచి ఏం చేస్తున్నాడండి? अब्राहम परमेश्वर सम्मुख में खड़ा होकर क्या कर रहा है? మొరపెడుతా ఉన్నాడు. चिल्ला रहा था, ఓ ప్రభా, हे प्रभु, ఓ దేవా, हे परमेश्वर, నీతిమంతులను నాశనం చేస్తావా? धार्मिक लोगों को नाश करेंगे क्या? దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేస్తావా? दुष्टों के साथ धार्मिकों को भी नाश करेंगे क्या? ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. प्रार्थना जीवन पाकर है। దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకున్నాడు. परमेश्वर के सम्मुख में बिताना सीख लिया। పాపములో నివసించడం ఏమాత్రం ఇష్టపడలేదు. पाप में निवास करना बिल्कुल उनको ఆ पसंद है। కారణం చే అబ్రాహాము తన బిడ్డలైన వారు రక్షణ పొందినారు. वो कारण से अब्राहम अपने संतान सब उद्धार पाया। భయంకరమైన సొదొమ గొమొర్రాలో తెగులున్నప్పటికీ, भयंकर सदोम गोमोरा में विपत्ति है, फिर भी అగ్ని కురుస్తున్నప్పటికీ अंगार बरसा रहे, फिर भी అబ్రాహాము కుటుంబం రక్షించబడింది. अब्राहम उद्धार पाया। కారణం ఏంటో తెలుసా? कारण क्या है मालूम है? దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. परमेश्वर सम्मुख में खड़ा रहा, దేవుని సన్నిధిలో భద్రంగా ఉన్నాడు. परमेश्वर सम्मुख में सुरक्षा रहा। రండి మూడవ సందర్భం, तीसरा संदर्भ आइए, మన ఆదికాండం उत्पत्ति के पुस्तक, ఆదికాండం उत्पत्ति के पुस्तक 32వ అధ్యాయం 32 अध्याय 32వ అధ్యాయం 32 अध्याय 24వ వచనం గమనించండి. 24 वचन समझ देखिए। 24వ వచనం, 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండెను. याकूब अकेला मिल गया, सवेरे होने तक उनसे झगड़ते रहा। యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, याकूब ने अकेला బచ్ गया। యాకోబు దేవునితో పోరాడుచున్నాడు. और याकूब परमेश्वर के साथ युद्ध कर रहा था। 26వ వచనంలో 26 वचन ఏం में పోరాడుతున్నాడంటే, ऐसा, నీవు నన్ను ఆశ్రయించితేనే గాని
నేను నిన్ను పోనీయను. जब तू मुझे आशीर्वाद का देगा तभी मैं तुझे जाने दूंगा। ఆ, భయంకరమైన ఇబ్బందిలో ఉన్నప్పుడు भयंकर विपत्ति में है तब యాకోబు కూడా याकूब भी దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. परमेश्वर के समुख में था। ఆ, దేవుని సన్నిధిలో ఉండి परमेश्वर समुख में रहकर ఒక్కడుగా మిగిలిపోయి अकेला बचकर తెల్లవారు వరకు దేవునితో పెనుగులాడుచున్నాడు. सवेरे तक परमेश्वर के साथ में युद्ध कर रहा था। పోవాలంటే ఆయనకు లోకం లేదా? जाना बोलो तो उसको दुनिया नहीं है, ఆ, ఎవరు లేరా? कोई नहीं है क्या? అందరూ ఉన్నారు. सब लोग हैं, కానీ लेकिन ఒక్కడుగా ఏకాంతముగా దేవా నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నేను నిన్ను విడవను. और परमेश्वर आप मुझे आशीर्वाद देंगे तभी मैं आपको छोड़ दूंगा। అలాంటి నిబంధన, ऐसे वाचा అలాంటి ప్రతిష్ఠిత, और आचा ऐसा प्रतिष्ठा అలాంటి గొప్ప తీర్మానం కలిగి ఉన్నాడు. बड़ा निश्चित पाकर है। కనుక इसलिए తెగుళ్ళ నుండి కాపాడబడతా వచ్చారు. विपत्तियों से बचाया गया, భయంకరమైన శ్రమల నుండి కాపాడబడతా వచ్చారు. भयंकर संकटों में से बच गया। ఎట్లా కాపాడబడతా వచ్చారంటే कैसा बचा गया? దేవుని కొరకైన పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా, परमेश्वर के लिए पवित्र जीवन बिताने के द्वारा, దేవుని కొరకు రక్షణ యొక్క అనుభవం పొందడం ద్వారా, परमेश्वर के लिए उद्धार का अनुभव पाने के द्वारा రక్షించబడిన వ్యక్తి जो उद्धार पाए व्यक्ति నీతిమంతుడుగా ఉండాలని కోరుతాడు. धार्मिकता से रहना चाहता है। రక్షించబడిన వ్యక్తి उद्धार पाए व्यक्ति పాపము చేయకుండా దేవుని సన్నిధిలో నిలబడాలని కోరుతాడు. पाप ना करते हुए परमेश्वर के सम्मुख में रहने के लिए चाहता है। రక్షించబడిన వ్యక్తి जो उद्धार पाए व्यक्ति ఏదో మనుషులతో పోరాటం కాక దేవునితోనే పోరాడుతా कोई ఉంటాడు. मनुष्यों से झगड़ने के नहीं, वो परमेश्वर के साथ झगड़ रहे। దేవా हे परमेश्वर, నీవు నన్ను ఆశ్రయించాలి, आप मुझे आशीर्वाद నీవు देना, నా కుటుంబాన్ని आप ఆశ్రయించాలి, मेरा कुटुंब परिवार का నీవు आशीर्वाद నా देना, పిల్లల్ని आप ఆశ్రయించాలి, मेरे बच्चों का आशीष करो, నీవు నాకు కావలసిన ఆత్మీయ జ్ఞానం దయచేయాలి, और आप मुझे जो चाहिए आत्मिक का ज्ञान నీవు दीजिए। నన్ను రక్షించాలి, आप मुझे उद्धार देना, నీవు నన్ను ఈ తెగుళ్ళ నుండి తప్పించాలి. आप मुझे विपत्तियों से बचाना, నీవు గాక ఇంకెవ్వరు తప్పించలేరు. आपके बिना और कोई भी बचा नहीं అందుకే सकता। మనం పాట పాడుకుంటూ इसलिए వచ్చాం. अभी तक गीत गाया, యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. యేసు ప్రభువే రక్షకుడు. यीशु मसीह उद्धार करता है। అందుకే ఆ ప్రభు इसलिए प्रभु ने ఎవరున్నారు నీతిమంతులని కనిపెడుతున్నాడు. धार्मिकता व्यक्ति कौन है करके इंतजार कर रहे हैं। కనిపెట్టినప్పుడు जब देखा तब ఆ తరం వారిలో और उस युग के लोग ఆదికాండం 7వ అధ్యాయంలో నోవహు కనపడ్డాడు. उत्पत्ति का पुस्तक 7 अध्याय में उन्होंने दिखा, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రాహాం కనబడ్డాడు. उत्पत्ति का पुस्तक 18 अध्याय में अब्राहम दिखा, తర్వాత ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు కనపడ్డాడు. उत्पत्ति का पुस्तक 32 अध्याय में याकूब दिखा, తెగుల్ను ఆపిన, और विपत्ति को रोका, తెగుల్ నుండి కాపాడబడిన నీతిమంతులు, और विपत्ति से बचा हुआ धार्मिकता लोग లేక हैं, రక్షించబడిన బిడ్డలని చెప్పొచ్చు. और बचा हुआ उद्धार पाए हुए बच्चे लोग कह सकता है। ప్రియులారా, ఈ ముగ్గురిని ఆధారం చేసుకుంటే ये तीनों को हम आधार कर लिया तो ఈ కాలంలో ఎవరున్నారు? आज के दिनों में कौन है? నీ ఇంటిలో, और तुम्हारे घर में లేక సమాజములో, और समाज में, నీవున్న ప్రాంతములో तुम जहाँ पे है वो प्रांत में ఒకరైనా నీతిమంతుడు ఉంటే एक भी अगर धार्मिकता व्यक्ति रहे దేవుడు तो అంటున్నాడు, परमेश्वर कहता है ఒకరైనా ఉంటే నేను కాపాడుతా, एक भी रहे तो मैं उसे बचाऊंगा, ఆ తెగుళ్ళని తప్పిస్తాను. कोई भी विपत्तियों से बचाऊंगा। మీకు కనపడితే మీరు చెప్పండి, तुमको बताए तो तुम बताओ, నాకు కనపడితే నేను చెప్తాను. तुमको मेरे को दिखे तो मैं बताऊंगा, కనబడాలా? और दिखना चाहिए। నాకు ఎవ్వరు కూడా కనబడతలేరు. मुझे तो कोई नहीं दिख रहा, ఎంత లోకమంతా దుష్టత్వంతో నింపబడి ఉంది, सारे दुनिया दुष्टत्व से भरा हुआ है, అంధకారంతో నింపబడి ఉంది, अंधकार से भरा हुआ है, పాపంతో నింపబడి ఉంది. पाप से भरा हुआ है। అందుకు इसलिए నీతిమంతులు కనబడతలేరు, धार्मिकता लोग नहीं दिख रहे, ప్రార్థనా పరులు కనబడతలేరు, प्रार्थना पर लोग नहीं दिख रहे, పరిశుద్ధులు కనబడతలేరు. पवित्र लोग नहीं दिख रहे। కనుక వారు కనబడితే ఖచ్చితంగా మనకు ఆ భద్రత లభిస్తుంది. वे दिखे तो सही सही हमें सुरक्षा मिलता है। అయితే
ఆ నీతిమంతులముగా మనమే కనబడాలని తీర్మానం वो చేసుకోవాలి. धार्मिकता लोगों में हम ही दिखना करके ఆ निश्चित कर लें। ప్రార్థించే ప్రజలలో మనమే ఉండాలని తీర్మానం वो प्रार्थना చేసుకోవాలి. करने वाले पर लोग में हम ही रहना करके निश्चित करना। ఎప్పుడైతే जब ये మనం ఇటు గొప్ప తీర్మానం చేసుకుంటామో ऐसा बड़ा निश्चित कर लेते हैं, అప్పుడు ఆ గొప్ప భద్రతను మనం పొందుతాం. तब वो बड़ा सुरक्षा को हम पाएंगे। సురక్షిత భద్రత పొందగోరినచో सुरक्षा पाना चाहता है तो నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. तुम्हारा मुंह से प्रभु यीशु मसीह करके నీ मानना, హృదయమునందు విశ్వాసం ఉంచాలి. तुम्हारे मन में विश्वास रखना, అప్పుడు నీకు ఈ తెగుళ్ళ నుండి तब తప్పించబడతావు. तुझे ये विपत्तियों से बच जाएगा నీతిమంతునిగా కనబడాలి. और धार्मिक तरीके से दिखना। నోవహు కాపాడబడినాడు. नोह बचाया गया, అబ్రహాము, अब्राहम, యాకోబు याकूब, వీరంతా కూడా భయంకరమైన తెగులను ये తప్పించబడ్డారు. सारे लोग भयंकर विपत्तियों से बच गया। మనం కూడా తప్పించబడాలని ప్రభు ఈ సాయంకాలంలో ఆహ్వానిస్తున్నాడు. हम भी विपत्तियों से बचना करके शाम के समय నీకు में కూడా परमेश्वर ప్రియుడా భద్రత కావాలా? प्रियो तुम्हें वो सुरक्षा चाहिए। ఎంతకాలం భద్రత లేకుండా కాలం గడుపుతావు? कब तक बिना सुरक्षा का जीवन बिता? రక్షణలో ఉన్న భద్రత పొందు. उद्धार में जो सुरक्षा तुम రక్షణలో पाओ, ఉన్న భద్రత పొందు. सुरक्षा में जो उद्धार రక్షణ पाओ ద్వారా భద్రత పొందు. और उद्धार के द्वारा सुरक्षा पाओ, ఆ, ఎంత మంచి దేవుడండి, कितना अच्छा परमेश्वर है। ఎంత యోగ్య విధాలు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, योग्य रीति विधान से तुम्हें बुला रहे, ఎంత ప్రేమిస్తున్నాడు, कितना अच्छा प्रेम कर रहे, ఎన్నిసార్లు నిన్ను పిలుస్తున్నాడు, कितने बार तुझे बुला रहे, ఎన్నిసార్లు పిలిచినా నీవు ఆలకించకుండా ఉన్నావా? कितने बार बुलाए तो भी तू बिना ఆయన స్వరాన్ని వినడం లేదా? उनका शब्द को नहीं सुन रही क्या? దయతో ప్రియ సహోదరి సహోదరుడా, ये भाइयों बहनों, ఈ సాయంకాలం వేళలో आज शाम के समय में ఆయన స్వరాన్ని విను. उनका शब्द को सुनो, నేడే వినుము ఆయన స్వరాన్ని. आज ही उनका शब्द सुनो, నా మాట వినుము అని యేసు చెప్తున్నాడు. मेरा बात सुनो करके कहता है। నా మాట వినుమని యేసు చెప్పెను, నా మాట వినుమని యేసు చెప్పెను. నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువానెను, నా మాట వినుమని ప్రభువానెను. ఆయన మాట వినాలి అని చెప్తున్నాడు. उनका बात सुनने के लिए कहता है। నేడు నా మాట నువ్వు వినచో आज तू मेरी बात सुनने से జీవము నీకు ఇస్తాను, जीवन मैं तुझे दूंगा, భద్రత నీకు ఇస్తాను. सुरक्षा मैं दूंगा। ప్రియ సోదరి సోదరుడా, प्रिय भाइयों बहनों, నోవహు వలె, और नोह के जैसे, అబ్రహాం వలె, अब्राहम के जैसे, యాకోబు వలె याकूब के जैसे భద్రత పొందాలంటే सुरक्षा पाना है तो నేడే ఆయన ఎదుగు రా, आज उनके पास आओ, రక్షణ ఓడలో ప్రవేశించు, उद्धार के जहाज में దేవుని प्रवेश సన్నిధిలో ప్రవేశించు, और प्रवेश करो तुम, దేవునితో పోరాడు. और उससे అప్పుడు గొప్ప రక్షణ పొందుతావు. बड़ा उद्धार पाएगा। ఈ మాటలు వింటున్న నీవు और जो बातें सुन रहे तुम, ఈ మాటలపై విశ్వాసం ఉంచు, ये बातों पर विश्वास रखो, యేసుపై విశ్వాసం ఉంచు, यीशु के ऊपर विश्वास रखो, యేసు ప్రభుపై విశ్వాసం यीशु ఉంచడం मसीह ద్వారా पर विश्वास रखो, నీవు నీ కుటుంబం రక్షణ పొందుద్ది. तुम और तुम्हारा कुटुंब परिवार उद्धार पाएगा। నువ్వు కుటుంబం రక్షణ ఓడలో ప్రవేశించేలాగున नोह के कुटुंब परिवार उद्धार में पाया है, నీవు నీ కుటుంబం కూడా రక్షణలో और ప్రవేశించగలుగుతావు. तुम तुम्हारे कुटुंब परिवार उद्धार में और तुम प्रवेश हो ఆ सकता है। విధంగా సురక్షితంగా భద్రంగా ఉండాలంటే నేడే తీర్మానం చేసుకో. उसी से सुरक्षा रीत से रहना है तो तुम आज ही उद्धार రక్షణ తీర్మానం కొరకు ఆలస్యం చేయకు, उद्धार के निश्चित के लिए देरी मत करो హృదయం కఠినపరచుకోకు. और मन को कठोर मत ना నేడే करो। అనుకూల దినం, आज अच्छा समय, నేడే రక్షణ దినం. आज उद्धार का दिन है। ఇంత గొప్ప రక్షణను इतना बड़ा उद्धार को మనం నిర్లక్ష్యం చేసిన యెడల हम अलक्ष्य करने से ఎలాగూ తప్పించుకుందాం. कैसा बच सकते हैं? చివరిగా अंत में హెబ్రీ పత్రిక इब्रानी का पत्री 2వ అధ్యాయం दूसरा अध्याय 3వ వచనాన్ని గమనిస్తే और तीसरा वचन को ఇంత देखिए। గొప్ప రక్షణను इतने बड़ा उद्धार మనము నిర్లక్ష్యం చేసిన యెడల हम अलक्ष्य करने से ఎలాగూ और తప్పించుకుందాము. कैसे बच सकता है? కాబట్టి రక్షణ పొందిన ప్రజలను మనం చూస్తున్నాం, उद्धार पाए वो प्रजलों को రక్షించే దేవుణ్ణి చూస్తున్నాం, उद्धार पाए वो రక్షణలో ఉన్న భద్రతను చూస్తున్నాం. जो उद्धार में जो ఇవన్నీ सुरक्षा చూసినప్పటికీ నీ రక్షణ పొందకుండా ఎంత కాలం కాలయాపన చేస్తావు, सब देखने के बाद में भी कब तक तू देरी करेगा? ఎంత కాలం నిర్లక్ష్యం చేస్తావు, कब तक तू अलक्ष्य करेगा? ఎంత కాలం సమయం గడుపుతావు, कब तक तू समय ఎంత बिताएगा? కాలం పాపములు జీవిస్తావు. कब तक तू पाप में ప్రియ बिताएगा? సోదరుడా సోదరి, प्रिय भाइयों बहनों, నేడే आज ही నేడే आज ही ఇప్పుడే अभी ప్రభు వైపుకు మల్లుకో. प्रभु को और फिरो। ప్రభు నేను నీ కుటుంబాన్ని प्रभु రక్షిస్తాడు. तेरा तो कुटुंब परिवार को ఆ उद्धार पाए। విధంగా ప్రభు ఈ కొద్ది మాటలను మన కొరకై మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించును గాక. उसी से पढ़े वचन परमेश्वर हमको आशीष करे। రండి ఒక ఇద్దరు ప్రార్థన చేస్తారు. आइए दो जने प्रार्थना करेगा। సువార్త సేవ విత్తన వాక్యం ఫలించినట్లు समाचार सेवा जो
वचन बीज फलवंत होने के लिए। లోకంలో సంచరిస్తున్న తెగుళ్ళు ఆపబడాలంటే दुनिया में संचार हो रहा जो विपत्तियां रुकना है तो నీతిమంతులుగా కనబడితేనే धार्मिक लोगों से दिखे तो ఆ తెగులు ఆగిపోద్దట. और वो विपत्ति रुक जाएगा। అయితే నీవు నేను तुम हम దేవునికి परमेश्वर को మనుషులకు मनुष्यों को నీతిమంతులు కనబడినట్లు धार्मिक रूप से दिखने के लिए ప్రభు ఎదుట తీర్మానం చేసుకుంటాం. प्रभु के सामने निश्चित करेंगे। అనేకుల రక్షణ కొరకై बहुत तरह उद्धार के लिए మనం ప్రార్థించబద్ధమై ఉన్నాం. हम लोग प्रार्थना करना है। నూతన యెరూషలేము ద్వారా नया यरूशलेम के द्वारा బేతేలు, बेतेल, చంద్రపూరు, चंद्रपुर ఈ ప్రాంత సంఘాలన్నీ కూడా और इस प्रांत के सारे అనేకుల రక్షణార్థమై बहुत तरह लोग उद्धार के लिए భారముతో जिम्मा बोझ से ప్రార్థిస్తున్నాం. प्रार्थना कर रहे। ఈ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఒక దినం ఫలమిస్తాడు. ये प्रार्थना का प्रतिफल परमेश्वर जरूर एक दिन दे। సొదొమ ఉన్న పాపులను సొదొమ ప్రభు గుమొర్రా నీతిమంతులుగా మార్చినట్లు మన ప్రార్థన ఉండాలి. सदोम गुमोरा में जो है पापी लोग धार्मिकता बनने के लिए हमारी प्रार्थना మన रहना। జిల్లా, మన స్టేట్, మన రాజ్యం, हमारे రాష్ట్రంలో जिला, स्टेट, राष्ट्र, प्रजलोगों के लिए ప్రార్థించాలి. प्रार्थना करना है। క్లుప్తంగా ఒక ఇద్దరు ప్రార్థిస్తారు. लुप्ति से दो लोग తర్వాత మనం చివరి ప్లాన్ చేసి ముగించుకుంటాం. ప్రేమ నమ్మకం